విజయవాడ శివార్లోని గొల్లపూడిలో 9.5 కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ కమిషనర్ నూతన కార్యాలయాన్ని మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఇకపై నూతన కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఇదే ప్రాంగణంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు. మే నెలలో శంకుస్థాపన చేయగా 7 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. కమిషనరేట్లో పనిచేసే 120 మంది ఉద్యోగులు కొత్త కార్యాలయం నుంచే విధులు నిర్వహించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలుండటం వల్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని అమాత్యులు అభిప్రాయపడ్డారు. రేపటి నుంచే ఈ షిఫ్టింగ్ ప్రక్రియ పూర్తి చేసి నెలాఖరికి పూర్తిగా జనవరి 1 నుంచి ఇక్కడి నుంచే కమిషనరేట్ పూర్తి స్థాయిలో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. దీని కన్స్ట్రక్షన్కి 9.5 కోట్లని ఖర్చు పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా దగ్గర ప్లేస్ కాబట్టి ఇది ఒక రకంగా గేట్వేగా ఇవాళ గొల్లపూడి ఈ అమరావతికి గేట్వేగా ఉండే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ముందుగానే గుర్తించిన మా కమిషనర్ని కానీ మా సెక్రటరీని కానీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఒక సర్దుబాటు ఇవన్నీ చేసుకోవడానికి మంత్రివర్యులు చెప్పినట్టు ఒక నెల్లాళ్ళు టైం పట్టినా చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే ప్రజలందరికీ మనం సేవ చేసి ఈ భవన నిర్మాణంలోనే ఉండే దృఢతే మన తాలూకా ఆలోచనలు, మన తాలూకా కర్తవ్య పాలన, తర్వాత మన దీక్ష, మన తాలూకా చిత్తశుద్ధుల్లో ప్రతిబింబించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు.